ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. ఆ కార్యక్రమం గురించి గత 2-3 రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి ఒక కృతజ్ఞతతోటి, ఎందుకంటే గతంలో కూడా 2019లో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన, కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరతపైన, లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా జన సైనికులు చేయగలిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం, బలోపేతం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసిన మా నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీనికి సంబంధించిన 12 కమిటీలు, ఆ కమిటీలో మా గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా సారథ్యం వహించి రాబోయే రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే విధంగా రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధమయ్యాం. అదేవిధంగా ప్రభుత్వంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు ప్రజలకి వివరించుకోవడమే కాకుండా సమీక్షించుకొని ఏ విధంగా ఇంకా బలోపేతం చేసి మంచి పరిపాలన మనం ప్రజలకి తీసుకెళ్ళగలుగుతాం, అందించగలుగుతాం అనే దానిపైన తప్పకుండా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా అవగాహన వచ్చే విధంగా మా వంతు మేము కూటమి బలోపేతం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఈ కార్యాచరణని ప్రజలకి మరింత దగ్గరికి తీసుకెళ్లే విధంగా, ఏదైతే ఊహించారో, ఏ విధంగా అయితే నమ్మి మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ విధంగా చక్కటి పరిపాలన అందించడానికి కేంద్రం నుంచి అందుతున్న సహాయం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఆర్థికంగానూ ఒక ధైర్యం ఇచ్చి ముందు నడుపుతుందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా నాయకత్వం అందరం కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందు తీసుకెళ్తామని సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. ఇది జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. రాజకీయ పరిణామాలను బట్టి వ్యూహాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. మాలో మా ప్రస్థానంలో అంతర్భాగం మా తెలంగాణ సోదరులు. ఖచ్చితంగా పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, ఒక నమ్మకం, అక్కడ కూడా ఒక యువతరాన్ని నాయకత్వం రూపంలో ముందు తీసుకురావాలని చేసిన ప్రయత్నం, అందుకు అనుగుణంగానే ఆ నాయకత్వాన్ని పెంచే విధంగా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించబోతున్నాం. రాబోయే రోజుల్లో మా నాయకులు
ప్రతిరోజు మీతో ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుని సభకి ఏర్పాట్ల విషయంలో కానివ్వండి, లేదా మీకు అందించాల్సిన సమాచారం ప్రతిరోజు 3ంటికి ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి మీకు వివరాలు అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ లొకేషన్ కూడా మీకు మా వంశీ గారి నాయకత్వంలో దాన్ని ముందు తీసుకెళ్తాం. తప్పకుండా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేయడమే కాకుండా ఒక బాధ్యతతోటి, ఒక డిసిప్లిన్ తోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే ఒక లక్ష్యం కాదు. భవిష్యత్తులో ఏ విధంగా మేము కలిసి పనిచేయాలి, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళాలి, రాష్ట్ర ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా ఒక అంకిత భావంతో మనం ముందుకెళ్లాలనే విషయం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఈ సందర్భంగా ఆయన ఉపన్యాసం ద్వారా మేము తెలుసుకుంటాం. మీరే చూస్తారు. అంటే బేసికల్గా డెలిగేట్స్ ఆహ్వానించబోతున్నాం కాబట్టి 15,000 మంది ఉంటారని మా అంచనా. సంఖ్య పెరగవచ్చు ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ప్రింట్ మీడియా మీకు వినపడలేదా? సపరేట్గా చెప్పాలా మీకు? షాల్ ఐ కమెంట్? పర్లేదా? వినపడలేదా? చెప్పండి. రిపీట్ చేయాలా? ఓకే.